ప్రభాస్ జోకర్ లాగా కనిపించాడా? అర్షద్ వార్సి అని ఒక బాలీవుడ్ యాక్టర్ ఉన్నారు భయ్య. చాలా మంచి సినిమాలలో యాక్ట్ చేశారు. శంకర్ దాదా ఎంబీబీఎస్ ఒరిజినల్ వర్షన్ ఉంది కదా, మున్నాబాయ్ ఎంబీబీఎస్, దాంట్లో సర్కిట్ క్యారెక్టర్ ప్లే చేశారు. హిందీ బిగ్ బాస్ సీజన్ 1 ఉంది కదా భయ్య, దానికి హోస్ట్ కూడా అయినా. ఇప్పుడు ఆయన గురించి ఎలివేషన్ ఎందుకు ఇస్తున్నాను అనుకుంటున్నారా? ఇది యాక్చువల్లీ ఎలివేషన్ కాదు, ఇంట్రొడక్షన్. అంటే ఒక ఇష్యూ గురించి చెప్పేటప్పుడు ఆ ఇష్యూలో ఎవరు ఇన్వాల్వ్ అయ్యారో ఆయన ఇంట్రొడ్యూస్ చేస్తే అర్థమవుతుంది క్లియర్గా సబ్జెక్ట్. అందుకే ఆయన గురించి చెప్తున్నాను. సో అర్షద్ వార్సి కల్కి మూవీ గురించి అండ్ ఎస్పెషల్లీ ప్రభాస్ గురించి కొన్ని షాకింగ్ కామెంట్స్ చేశారు భయ్య. ఫస్ట్ కామెంట్ ఏంటంటే కల్కి మూవీ నచ్చలేదంట ఆయనకి. ఈ స్టేట్మెంట్తో ప్రాబ్లం లేదు, ఎందుకంటే నాకు కూడా నచ్చలేదు కల్కి మూవీ. ఎవరి ఫీలింగ్ వాళ్ళది, ఇట్స్ ఓకే. అమితాబ్ బచ్చన్ గారి పర్ఫార్మెన్స్ సూపర్ అనిపించిందంట భయ్యా. వాట్ అన్ యాక్టర్ అని చెప్పి అన్నారు. ఓకే, దిస్ ఇస్ ఆల్సో యాక్సెప్టబుల్, నాది సేమ్ ఫీలింగ్. బట్ లాస్ట్ కామెంట్ ఏదైతే ఉందో చాలా షాకింగ్ అనిపించింది. అదేంటంటే కల్కి సినిమాలో ప్రభాస్ని జోకర్ లాగా చూపించారంట. ప్రభాస్ జోకర్ లాగా ఉన్నాడంట. మెల్ గిబ్సన్ మ్యాడ్ మ్యాక్స్ని ఎక్స్పెక్ట్ చేస్తే ఏంటో ఈ సినిమా అని అన్నారు అర్షద్ వార్సి. తెలుగులో కాదు, హిందీలో చెప్పారు. నేను ట్రూ ట్రాన్స్లేషన్ చేశా మీకు అర్థం అవ్వాలని. అర్షద్ వార్సి బ్రో, నేను మీకు ఒకటి చెప్పనా? మీ ఫీలింగ్ మీరు చెప్పొచ్చు, సినిమా నచ్చలేదని చెప్పొచ్చు. ఇన్ఫ్యాక్ట్ నేను కూడా చెప్పాను ఎక్స్పెక్ట్ చేసినట్టు లేదు కల్కి సినిమా అని. ప్రభాస్ పర్ఫార్మెన్స్ బాగాలేదు ఆర్ ప్రభాస్ని బాగా చూపించలేదు ఈ సినిమాలో అని చెప్పి మీరు చెప్పొచ్చు, తప్పలేదు. కానీ మీరు యూజ్ చేసిన చాయిస్ ఆఫ్ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో అదే ప్రాబ్లమాటిక్ అనిపించింది. జోకర్ అలాంటి వర్డ్స్ వాడాల్సింది కాదు. ఎనీవే మీకు యూట్యూబ్ ఛానల్ లేదు కాబట్టి ప్రాబ్లం లేదు, కానీ ట్విట్టర్లో మిమ్మల్ని అన్ఫాలో చేస్తున్నా. మీ మూవీస్ బైకాట్ చేద్దామంటే మీరు అసలు మూవీసే చేయట్లేదు. విష్ణు మంచు గారు, మీరు అర్షద్ వార్సి మీద యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే రేపటి రోజున ఆయన కన్నప్ప గురించి కూడా కామెంట్స్ చేస్తారు. ప్రభాస్ని అలా అన్నారు, మిమ్మల్ని ఏమంటాడో. శివబాలాజీ గారు, మీరు కూడా చూస్తున్నారా ఇది? మీరు కూడా ఏమైనా వెంటనే రెస్పాండ్ అవ్వండి. ఇప్పుడే ఇలా ఉందంటే పరిస్థితి, ఓటీటీలో రిలీజ్ అయ్యాక ఎంతమంది బయటకు వచ్చి బ్యాడ్గా చెప్తారో. సినిమా నచ్చలేదని చెప్పొచ్చు, కానీ ఇలాంటి పదజాలాన్ని వాడకూడదు. ఐఎమ్ స్ట్రిక్ట్లీ అగైన్స్ దట్. కల్కి అండ్ ప్రభాస్ ఫ్యాన్స్, నా ఫుల్ సపోర్ట్ మీకే. అర్షద్ వార్సి బాంబేలో ఉంటాడు. శాంటా క్రూజో, చర్చ్ గేటో, దోంబివెల్లియో, జూహునో ఎక్కడుంటాడో తెలియదు, బట్ వెతికి మరి ఆయన ఇంటి ముందు నిరసన ప్రదర్శిద్దాం. నా ఇన్స్టాగ్రామ్కి మెసేజ్ చేయండి, మనం అందరం ఒక టీమ్ లాగా పనిచేసి ఆయన భరతం పడదాం. టీమ్ గా పనిచేద్దాం ఏంటి? సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పుచ్చుక్ పుచ్చుక్. జై హింద్.